లేదంటే మీతో గొడవ పడితేనో మీకు ఇప్పుడు గొప్ప అవకాశం ఉంది. హ్యాపీగా అలా వెళ్ళి బస్ ఎక్కి మీ పుట్టింటికి వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత ఫ్రీగా వెళ్ళొచ్చు. అది కూడా ఆ తర్వాత మీ భర్తలు వచ్చి డబ్బులు ఖర్చు పెట్టుకొని టికెట్లు కొనుక్కొని మళ్ళీ మిమ్మల్ని ఇంటికి తిరిగి తెచ్చుకుంటారు. సో సమస్య వాళ్ళకే తప్ప మీకు ఏమి ఇబ్బంది లేదు. రూపాయి ఖర్చు ఉండదు మీకు. ఎప్పుడు కావాలంటే అప్పుడు రోజుకొకసారి మీరు పుట్టింటికి వెళ్ళిపోవచ్చు. ఇవి నేను చేస్తున్న వ్యాఖ్యలు కాదు, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు చేసినటువంటి వ్యాఖ్యలు. ఫ్రీ బస్సు పథకంపై మద్దిపాటి వెంకట్రాజు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. భర్తలు విసుక్కుంటే కసురుకుంటే భరించకండి, హ్యాపీగా బస్ ఎక్కి ఫ్రీగా పుట్టింటికి వెళ్ళిపోండి అంటూ కామెంట్స్ చేశారు. భర్తలే ఛార్జీలు పెట్టుకొని వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారు అంటూ ఎమ్మెల్యే జోకులు వేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇవి వైరల్ అవుతున్నాయి. మద్దిపాటి వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. ఆగస్టు 15 నుంచి ఏపీలో స్త్రీ శక్తి పథకం ప్రారంభం కాబోతోంది. స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం కల్పించబోతున్న విషయం మనకు తెలిసిందే. ఒకసారి అసలు ఆయన ఏమన్నారో ముందు ఆయన మాటల్లోనే విందాం. రేపొద్దున్న ఆగస్టు 15వ తారీఖున ఆడతల్లులారా గుర్తుపెట్టుకోండి, ఇది వరకులాగా మన ఇంట్లో మన వాళ్ళు ఏమన్నా భర్త ఇసుక్కుంటేనా కొంచెం కసురుకుంటేనా ఎవరు పడాల్సిన బాధ్యత లేదు. హ్యాపీగా ఫ్రీ బస్ ఎక్కేసి పుట్టింటికి వెళ్ళిపోవడం, వాళ్ళే డబ్బులు ఛార్జీలు పెట్టుకుని పరిగెట్టుకుంటూ వచ్చి మనల్ని మళ్ళీ తీసుకెళ్తారు. కాబట్టి మనం కొంచెం ధైర్యంగా భవిష్యత్తులో ఆగస్టు 15వ తారీఖు నుంచి కూడా ఉచిత బస్సు అమల్లోకి వస్తుంది. కాబట్టి మనకి అంటే ఇది ప్రధానంగా నేను గమనించింది ఏంటంటే ఆడతల్లులు రేపు ఉచిత బస్సు అనేదే ఒక సంచలన నిర్ణయం. ఓవైపు ప్రభుత్వం మీద భారం పడుతుంది అని కొందరు అంటుంటే, మరోవైపు మహిళలకు ఇది సపోర్ట్గా ఉంటుంది, ఈ పథకం మహిళలకు బాగా ఉపయోగపడుతుంది అంటూ ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. తెలంగాణలో ఉచిత బస్సు పెట్టినప్పుడు జరిగినటువంటి గందరగోళాన్ని మనం చూసాం. మొదట్లో అయితే మహిళలందరూ కూడా కిక్కిరిసిపోయి బస్సుల్లో ఫ్రీ బస్సు వస్తుంది కదా అని చెప్పేసి చాలామంది అనవసరంగా ప్రయాణాలు చేసిన వాళ్ళు కొంతమంది ఉంటే అక్కడ సీట్లు సరిపోక ఒకరితో ఒకరు కొట్టుకుని గొడవ పడినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తర్వాత కొన్ని చర్యలు తీసుకుంది. మరోవైపు ఇప్పుడు ఏపీలో కూడా ఇదే పరిస్థితి ఉండబోతుందా? ఏపీలో ఎలా అమలు చేయబోతున్నారు? ఓ పక్క అమలు చేయాలంటే, ఇప్పటికే సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి నాయకులు మాట్లాడుతున్న తరుణంలో మరి ఉచిత బస్సుని ఎలా అమలు చేయబోతున్నారు? తెలంగాణలో మాదిరిగా కొన్ని సమస్యలు ఖచ్చితంగా ఉత్పన్నమవుతాయి. మరి వాటిని ఎలా చేస్తారు, ఎలా సరిదిద్దుకుంటారు అనేది ఇలాంటి కీలకమైనటువంటి చర్చ నడుస్తున్న సమయంలో నాయకులు చేస్తున్నటువంటి కామెంట్లు కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయి. మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి మీ హస్బెండ్తో గొడవైన ప్రతిసారి మీ హస్బెండ్ మీ మీద చిరాకు పడ్డా ఇంటికి వెళ్ళిపోండి, మీ పుట్టింటికి వెళ్ళిపోండి, మళ్ళీ మీ హస్బెండే వచ్చి డబుల్ ఛార్జీలు పెట్టుకొని తీసుకొస్తాడు అని చెప్పి మాట్లాడుతున్నటువంటి నాయకులు చూస్తున్నాం. అంటే ఆయన ప్రమోషన్స్లో భాగంగానో ఆ పథకాన్ని ప్రమోట్ చేయడానికో లేకపోతే ఆ పథకం గురించి సరదాగా మాట్లాడడానికో అన్నప్పటికీ కూడా నిజంగా పరిస్థితి అలాగే ఉంది అనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు. అవసరం ఉన్నా లేకపోయినా కొంతమంది ప్రయాణిస్తున్నారని, ఈ ఉచిత బస్సు పథకాన్ని చాలామంది దుర్వినియోగం చేస్తున్నారనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు. సో ఈ అంశం గురించి మాట్లాడదాం. మా ప్రతినిధి మణికుమార్ ఉన్నారు. మణికుమార్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఈ అంశానికి సంబంధించి? అంటే మద్దిపాటి మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి ఎలాంటి చర్చ నడుస్తుంది? మరి ఈ స్త్రీ శక్తి పథకం అమలుకు సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, ఎలా అమలు చేయబోతున్నారు? నందు చూడొచ్చు, ఏపీలో ఆగస్టు 15 నుంచి రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా స్త్రీ శక్తి అనే పథకం పేరుతో మహిళలందరూ కూడా ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయడానికి రంగం సిద్ధం చేస్తుంది. ఇప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ప్రణాళికలన్నీ కూడా చేసుకున్న పరిస్థితి. ఆగస్టు 15 నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే మహిళలు ఉచితంగా ప్రయాణించే విధంగా ఈ ఉచిత బస్సు పథకాన్ని అమల్లోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తున్న సమయంలో నాయకులు చేస్తున్న కామెంట్లు ఈ ఉచిత బస్సుకు సంబంధించి వైరల్ గా మారుతున్న పరిస్థితి. తాజాగా తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఈ మహిళలకు ఉచిత బస్సు పథకం మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఆయన ద్వారకాతిల మండలం తిరుమలపురంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తే భర్తలు విసుక్కుంటేనో లేదా కసురుకుంటేనో వాళ్ళతో ఏదైనా గొడవైనప్పుడు గతంలో లాగా మీరు భరించాల్సిన అవసరం లేదు, మీరు హ్యాపీగా ఫ్రీ బస్ ఎక్కేసి ఇళ్ళకి వెళ్ళిపోండి, వాళ్లే మిమ్మల్ని డబుల్ ఛార్జీలు పెట్టుకుని మళ్ళీ తిరిగి తీసుకొస్తారు అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు కొంత
వ్యంగ్యంగా అనిపించినప్పటికీ కూడా ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు అయితే కూడా చర్చనీయాంశంగా మారినాయి. మహిళలకు గౌరవాన్ని పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శక్తి అనే పేరుతో ఈ పథకాన్ని తీసుకొస్తున్న పరిస్థితి. అయితే మహిళల గౌరవాన్ని పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్న తరుణంలో ఇప్పుడు ఎమ్మెల్యే చేసినటువంటి వ్యంగ్య వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశం అవుతున్నాయి. పక్క ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్న పరిస్థితి. మీరేమో రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శక్తి అంటూ కూడా మహిళల గౌరవాన్ని పెంచే విధంగా ఈ పథకాన్ని అమలు చేస్తాము, మిగతా రాష్ట్రాల కంటే భిన్నంగా ఈ పథకాన్ని పూర్తిగా సంశక్తిగా అమలు చేస్తాము, పథకాన్ని ముందుకు తీసుకెళ్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 2,000 రూపాయలు నెలకు 2,000 రూపాయల కోట్ల ఖర్చు అవుతున్నా సరే ఈ పథకాన్ని ఖచ్చితంగా అమలు చేసేస్తామని చెప్తున్న తరుణంలో ఇప్పుడు ఈ పథకాన్ని గురించి ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం మీద మద్దిపాటి చేసిన వ్యాఖ్యలకు చర్చనీయాంశంగా మారుతుంది. సోషల్ మీడియాలో కూడా ప్రతిపక్షాలను కూడా మద్దిపాటి వెంకటరాజు మీద విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అంత ఖర్చు చేసి ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని తీసుకొస్తుంటే కూటమి నాయకులు మాత్రం ఈ పథకాన్ని ఒక మహిళలు ఇళ్లకు వెళ్ళిపోవడానికి వాడుకోండి, మీరు భర్తలతో గొడవ అయినప్పుడు హ్యాపీగా ఫ్రీ బస్సులోనే మీరు వెళ్ళిపోవచ్చు అనే చేసినట్టు వ్యాఖ్యలు ఇప్పుడే చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్. అంటే ఈ పథకం అమలు సాధ్యాసాధ్యాలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతుందని, కొన్ని పథకాలు అమలు చేయాలంటే చాలా కష్టంగా ఉందని, రాష్ట్రాన్ని అమ్మేయాల్సిన పరిస్థితి ఉందని మాట్లాడుతున్న నాయకులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో మరి ఈ పథకం అమలు తీరుతెన్నులకు సంబంధించి ప్రతిపక్షాల నుంచి ముఖ్యంగా ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, ఆర్థికంగా ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది, మరి నాయకులు ఏమైనా చెప్తున్నారా, ప్రభుత్వం ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్లబోతుంది అనే విషయం ఏమైనా మాట్లాడుతున్నారా? మీరు అన్నట్టు ఈ పథకాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మీద చాలా వరకు భారం పడుతుంది. దాదాపు 1,900 కోట్ల పైగానే నెలవారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉచిత బస్సు అమలు చేయాలి కాబట్టి ఇప్పటికే అటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఇప్పటికీ ఈ ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తారు. అమలు చేసిన ఆ పథకం ప్రారంభంలో కూడా చూసాం మనం. తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఉచిత బస్సు కోసం మహిళలు ఆ బస్సుల్లో కిక్కిరిసిపోయిన పరిస్థితి కనిపించింది. చాలా వరకు కూడా అంటే ఉపయోగం లేకపోయినా సరే పథకాన్ని వాడుకోవాలనే విధంగా కొంతమంది ప్రయత్నాలు చేసినట్టు అప్పుడు ఆ ఘర్షణలు జరగటం, బస్సుల్లో కిక్కిరిసిపోవటం, ఆ ఘటనలన్నీ కూడా చర్చనీయాంశమైన. అయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇప్పుడు ఈ పథకాన్ని ఇప్పటికటు తెలంగాణ, కర్ణాటకలో అమలు చేశారు కాబట్టి అక్కడ లోటుబాట్లను చూసి ఇక్కడ అలాంటి లోపాలు ఏమి లేకుండా ఉండాలని చెప్పి అధికారులు పూర్తిగా కసరత్తులు చేస్తున్నారు. 5 రకాల సర్వీసుల్లో ఈ ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయడానికి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం మీద ఈ పథకానికి సంబంధించి అటు తెలంగాణలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, రాష్ట్రాల్లో జరిగినటువంటి లోపాలు ఏమి కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో లేకుండా ప్రభుత్వం అంతా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడినప్పుడు కూడా గతంలో చూసాం మనం, అచ్చెన్నాయుడు లాంటి నేతలే ప్రభుత్వ పథకాలు అమలు చేయాలంటే అప్పులు చేయాల్సి వస్తుంది, ఆస్తులు అమ్మాల్సి వస్తుందని చెప్పిన వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పుడు ఈ పథకాన్ని ఏ విధంగా అమలు చేస్తారు అంటే చెప్పిన ప్రణాళిక ప్రకారం పూర్తిగా ఈ పథకాన్ని అమలు చేస్తారా, లేదంటే మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయనే దాన్ని కూడా చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ఈ పథకాన్ని అమలు చేసి తీరుతాం, ఎక్కడో కూడా లోపాలు లేకుండా మహిళల గౌరవం పెంచే విధంగా కూడా ఈ పథకాన్ని అమలు చేసి చూపిస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ మణికుమార్. మొత్తం మీద మహిళలకు ప్రాధాన్యతనిస్తూ మహిళలకు సపోర్ట్నిచ్చే విధంగా ఈ పథకాన్ని మేము అమలు చేస్తున్నామని చెప్పి ప్రభుత్వాలు చెప్తున్నాయి. తెలంగాణలో అమలు చేసినప్పుడు వచ్చినటువంటి సమస్యలను చూసి ఆంధ్రప్రదేశ్లో అలాంటి సమస్యలు లేవనెత్తకుండా, అలాంటి సమస్యలు రాకుండా మేము జాగ్రత్తలు తీసుకుంటామంటూ చెప్తున్నారు. మరోవైపు నాయకులు చేస్తున్నటువంటి కామెంట్స్ మీద కొంత చర్చ జరుగుతున్నప్పటికీ కూడా పరిస్థితి నిజమే. ఖచ్చితంగా అంత ఈజీగా అంటే ప్రభుత్వం ఒక పథకం అమలు చేస్తుంది కాబట్టి చాలా జాగ్రత్త